నిజమేనా? మీ డబ్బులన్నీ లూటీ చేసుకుంటున్నారు. ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను బటన్ నొక్కుతున్నా, బటన్ నొక్కితే డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారా? ఒకవైపేమో బటన్ నొక్కుతున్నారు, ఇంకో వైపేమో మద్యము లూటియే, చక్కెర లూటియే, నూనె, గ్యాసు, ఇసుక మొత్తం అన్నీ లూటియే. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 7 సార్లు. ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు. పెట్రోల్, డీజిల్ ఇలాంటి అన్నీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఆఖరికి హౌస్ ట్యాక్స్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చింది కొంత, లాగేసుకుంటున్నది ఎంతో. అంటే ఒక చేత్తో మట్టి చెంబు ఇస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. సరిపోయిందా? లెక్క సరిపోయిందా? 5 సంవత్సరాల క్రితం ఓట్లేశాం. ఏమిచ్చారు ప్రజలకు? నెత్తి మీద టోపీ పెట్టారు. పెట్టలేదా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పలేదా? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పెద్ద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను బీజేపీ మెడలు వంచి తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం పదండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు. అదే బీజేపీ పార్టీతో, ఏ బీజేపీ పార్టీతో అయితే చంద్రబాబు గారు కుమ్మక్కయ్యారో అదే బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుమ్మక్కయ్యారు. చంద్రబాబు గారిది బహిరంగ పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రహస్య పొత్తు. చంద్రబాబు గారికి మోడీతో ఉన్నది పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. వాస్తవం కదా? ఉద్యోగాలు వస్తున్నాయమ్మా, ఇంతమంది యువకులు ఉన్నారు, వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయమ్మా, బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అక్క? ఎవరికి లేవు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు 5 సంవత్సరాల క్రితం 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే భర్తీ చేస్తానన్నాడు. చేశాడా? ఇప్పటికి 4.5 సంవత్సరం, 5 సంవత్సరాలుగా వస్తుంది, ఇంకా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు సిగ్గులేదా? 7,000కు నువ్వు డిఎస్సి ఇస్తున్నావు, ఇది డగా డిఎస్సి అని చంద్రబాబు గారిని తిట్టారు. తిట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా? అదే 23,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి అన్నవాడు ఇప్పుడు ఎలక్షన్లకు 2 నెలల ముందు ఇప్పుడు దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇన్నేళ్ళు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గాడిదలు కాశారా? ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్లు? కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడు. అవునా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే ఏమైంది? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లకు 2 నెలలు ఉందంగా మెలుకున్నారు. మేలుకొని దబా దబా డిఎస్సి ఇచ్చారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా? చచ్చేదా? వస్తాయా ఉద్యోగాలు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమిటి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాదు కదా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు